నమస్తే అందరికీ, కొత్త వీడియోతో మేము ముంగటికి వచ్చినాం. ఇదే కాపర్ బీటా మహాచెసిస్ అనమాట. ఇది ఒక వైల్డ్ టైప్ ఆఫ్ బీటా. దీని గురించి మీకు ఇప్పుడు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇది మనకి థాయిలాండ్లో కనిపిస్తుంది ఎక్కువ. థాయిలాండ్లో ఇక్కడ అంటే వాళ్ళ ఫీల్డ్స్లో, రైస్ ప్యాడీ ఫీల్డ్స్లో కనిపిస్తుంది. ఇది డార్క్ బ్రాకిష్ వాటర్లో బతుకుతుంటుంది అనమాట. ఇక్కడ థాయిలాండ్లో ఎక్కువ శాతం దీనికి ఆల్మండ్ లీవ్స్, పామ్ లీవ్స్ యూజ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. వేరే టైప్ ఆఫ్ బొటానికల్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు, లైక్ కోకోనట్ షెల్స్ అవన్నీ. ఇప్పుడు మీకు డే 1 దీని యాక్వేరియం సెటప్ చూపిస్తాను. ఇది డే 1 యాక్వేరియం సెటప్ అనమాట. అంటే మనం స్టోర్డ్ వాటర్ యూజ్ చేయాలి కదా ఫిష్ ఇంట్రడ్యూస్ చేసే ముందు. ఇది స్టోర్డ్ వాటర్, డే 1 ఆఫ్ స్టోర్డ్ వాటర్. అండ్ దిస్ ఈజ్ ఆఫ్టర్ 4 days ఫిష్ తీసుకొచ్చినాను నేను, వైల్డ్ బీటా. దాన్ని డ్రిప్ అక్లిమేషన్ చేసుకుంటున్నాను. ఏంటంటే మనం సడన్గా వాటర్లోకి ఇంట్రడ్యూస్ చేస్తే ఆ ఫిష్ సడన్ షాక్కి గురై చనిపోయే ఛాన్సెస్ ఉంది. మనం డ్రిప్ అక్లిమేషన్ చేసుకుంటే అలవాటు పడిపోతుంది. ఇదేంటంటే మనం ఆల్మండ్ లీవ్స్, ఇంకా మన జాంపండు చెట్టు వుడ్ స్టిక్స్ ఉంటాయి కదా, వాటిని ఒక సాల్ట్ వాటర్లో సోక్ చేసి మనం యూజ్ చేసుకోవచ్చు డెకరేషన్ పర్పస్. ఇది ఫైనల్ లుక్ ఆఫ్ నేను యాడ్ చేసిన వైల్డ్ బీటా అనమాట. ఇది చాలా అగ్రెసివ్ బీటా, చాలా స్ట్రాంగ్ కూడా. ఇది వైల్డ్ వెరైటీ. మనం ముఖ్యంగా మెయిన్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే దీని ఎన్క్లోజర్ పైన ఆల్మండ్ లీవ్స్, కోకోనట్ డ్రై లీవ్స్, ఇంకా కోకోనట్ షెల్స్ ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్, ఎందుకంటే ఇది బ్రాకిష్ వాటర్ ఫిష్ కదా. ఇవన్నీ మనం ముఖ్యంగా దృష్టిలో పెట్టుకోవాలి. మెయిన్ టెంపరేచర్ కూల్ టెంపరేచర్స్లో ఇది కొంచెం వీక్ అవుతుంది, ఏం కాదు. మనం హీటర్ లేదా ఎక్కువ కూల్ ప్లేసెస్లో పెట్టకుండా చూసుకుంటే సరిపోతుంది. చాలా అగ్రెసివ్ ఫిష్ ఇది. థ్యాంక్ యూ. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో దీని ఫీడింగ్ గురించి అండ్ దీని మెయింటెనెన్స్ ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బాయ్.